గురుగారు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఫలశ్రుతిని కృష్ణుడికే ఎందుకు అర్పిస్తారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. నేను అన్ని ప్రాణులలో ఉండేటటువంటి ప్రాణశక్తిని. సమస్త ప్రాణులు దైవంతో కూడుకుని ఉన్న అంశ స్వభావం కనుక ఎవరికి ఏది అందించినా అది పరమాత్మకే చెందుతుంది. మనుష్యాణం సహస్రేషు ఏ ఒక్కరికో ఈ ఆలోచన కలుగుతుంది. అలాగే నానా రూపధరో భూత్వా ఆయన్నే అయి ఉన్నాడు. అలాగే ఒక్కొక్కరికి మీరు అందించే ఈ పదార్థం అంతా కూడా నేనే స్వీకరిస్తున్నాను అని పరమాత్ముడే బోధిస్తాడు. పురాణం కావచ్చు, కావ్యం కావచ్చు, ఇతిహాసం కావచ్చు, అన్నింటిలో కూడా ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే సర్వం భగవదధీనం. ఆ భగవంతుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామత్రయాది అవతారముల వరకు లేని వైశిష్ట్యం కృష్ణావతారానికే ప్రత్యేకం. కృష్ణావతారంలో నేను పరమాత్ముడిని అని ప్రకటించుకొని మరీ జన్మించాడా కృష్ణ పరమాత్ముడు. పుట్టకంటే పూర్వమే నేను జన్మించబోతున్నాను అంటూ ప్రకటించి, అష్టమగర్భంగా జన్మించబోతున్నాను అంటూ లోకానికి తెలియజేసి, పుట్టకమే దేవకీదేవి గర్భంలో నుంచే చతుర్భుజుడిగా, శంకు చక్ర గదాధారిగా, వనమాలా సమేతుడిగా జన్మించి తన విశ్వరూపాన్ని దేవకీదేవికి చూపించి, అనంతరం యశోదానందవర్ధనుడై యశోదకు కూడా విష్ణురూపం విశ్వరూపం చూపించి, అక్రూరునకు, ధృతరాష్ట్రాదులకు అనేక సందర్భాలలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ నేను పరమేశ్వరుడిని అంటూ సంపూర్ణావతారంగా ఉన్న రూపమే కృష్ణస్వరూపం. మీరు మీ కర్మను చెయ్యండి, కర్మఫలాన్ని నాకు విడిచిపెట్టండి అంటూ ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతల్లోనే చెప్పి ఉన్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తనోజన అని చెప్పిన ఆ పరమాత్ముడు అంతా వదిలిపెట్టేయండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, నన్ను శరణు వేయండి, మోక్షయిష్యామి, నేను మోక్షాన్ని అందించే పరమదైవాన్ని అని కూడా భగవద్గీతలో చరమ శ్లోకంగా చెప్పిన కారణం చేత ఏం చేసినా ఎవరైనా కూడా కృష్ణార్పణమస్తు అంటూ సమర్పిస్తూ ఉంటారు. కృ అంటే అపరిమితమైన,ష్ణ అంటే ఆనందం, కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం అని అర్థం అన్నట్టు ద్రౌపది పేరు కూడా కృష్ణ, అర్జునుడి పేరు కూడా కృష్ణ, కృష్ణుడి పేరు కూడా కృష్ణ. ఆనందాన్ని కలిగి ఉన్న రూపాలు కనుక అన్నింటిలోకెల్లా కూడా శిఖరాయమానమైనటువంటి సాక్షాత్ పరమాత్మ స్వరూపం కృష్ణ పరమాత్ముడికే కృష్ణార్పణం ఇలా సమర్పిద్దాం.